Hi, this is Nagras. Today I am going to just let you know how to order food. A restaurant. If you go to restaurant, మీ రెస్టారెంట్ వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి దానికి సంబంధించి మంచి కాంటెక్స్టువల్గా మీకు చిన్న జస్ట్ కాన్వర్జేషను ఫ్రీక్వెంట్గా ఉపయోగించే ఎక్స్ప్రెషన్స్ అంటే హోటల్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించాలి, వెయిట్రెస్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తారు, మనం ఏ టైమ్స్ ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా ఈ లేటెస్ట్గా నాకు 2-3 క్వశ్చన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? 100% నేర్చుకోలేం. ఎందుకంటే మన మాతృభాష వేరు, ఇంగ్లీష్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, అతను అలుగుతాడని చెప్పాలనుకోండి, అనుకుందాం తెలుగులో. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తలకాయ బయలుపోయింది. ట్రై చేయండి. మా అమ్మాయి వాళ్ళు సినిమా తీసుకెళ్ళిపోతే అలుగుతారని చెప్పాలి మనం. మా అమ్మాయి వాళ్ళు సినిమా తీసుకెళ్ళిపోతే అలుగుతారని చెప్పాలి మనం. అలిగి ఉండాడని చెప్పాలి, అలకలా ఉండాడని చెప్పాలి. ఇవి టీచర్తో సాధ్యపడతాయి. వెన్ యూ లుక్ ఆఫ్ డెస్ట్ అనేది ఆ పదాలు ఉంటాయి. అంటే నువ్వు ఆ పదాన్ని చూసుకుంటే అలగటాన్ని సల్క్ అంటాం, SULK. అలుగుతారు అని చెప్పాలంటే మై కిడ్స్ ఆల్వేస్ సల్క్ ఇఫ్ ఐ వాంట్ లెట్ దెమ్ గో అవుట్. నేను బయటికి వాళ్ళు పంపించకపోతే అలుగుతారు. అలిగి ఉన్నాడని చెప్పాలనుకోండి, ఇప్పుడు అలిగి ఉన్నాడు ఆ స్టేట్లో, హీఈస్ హ్యావింగ్ అ సల్క్ అని చెప్పాలి. పొద్దుగా కలుగుతారని చెప్పాలనుకోండి, దే ఆఫెన్ గో సల్కింగ్, అంటే గో ఇన్ సల్క్ అని చెప్పచ్చు అనమాట. ఇలాగ ఒక కోలొకేషన్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే టీచర్ తప్పనిసరి కావాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాతృభాష కావాలి. కానీ తెలుగు ద్వారా నేర్పుతామంటే మాత్రం జరిగే పని కాదు. అది మన క్వశ్చన్. ఇంకొకటి, మనం నెగిటివ్ స్పీకర్ లాగా మాట్లాడగలమా? అమెరికా కానీ లండన్, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడలేము. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్స్లీ. ఆర్టిఫిషియల్గా కాసేపు మనం వెజ్జుగో వాజ్జుగో అన్నాం అనుకోండి, అది కుదరదు. ఆ కాసేపు అది ఆర్టిఫిషియల్గా నువ్వు మాట్లాడగలవు. ఇన్హెరెంట్గా నేచర్లో మాట్లాడలేం కదా. దానికి దెర్ ఈజ్ ఎ బ్యాగ్ ఉంది అనుకోండి, దాస్ అ బ్యాగ్ అనాలి మామూలుగా. దానికి ఇంటోనేషన్, స్ట్రెస్ అని ఉంటాయి కదా. కాబట్టి స్పోకెన్ అంటే నాట్ ఓన్లీ గ్రామర్, స్ట్రెస్ కూడా ఉండాలి, రిథమ్ ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి మనం తెలియదు, కానీ టీచర్లు చెప్పగలరు అన్నమాట. ఇది క్వాలిఫైడ్ అయితే మన టీచర్ చెప్పగలరు. కానీ తప్పనిసరిగా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ యూ టు బి మోటివేట్. కాబట్టి టీచర్స్ సహాయం అవసరం. సో బెటర్ టు జాయిన్ ఎన్ ఇన్స్టిట్యూషన్. మీరు అక్కడ నేర్చుకోవచ్చు. ఈ వీడియోస్ మీకు కొంత ఉపయోగపడతాయి. ఇది కొంత నాలెడ్జ్ ఉండి గ్రాపింగ్ ఉంటే గ్రాప్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఓనుగా నేర్చుకోవాలంటే జరిగే పని కూడా వాళ్ళలాగా మనం మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా నుంచి ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి అనుకోండి, 1 year 2 years 5 years ఉన్నా కానీ అతను తెలుగు మనలాగా మాట్లాడలేడు. ఎందుకంటే అది మాతృభాష కాదు కదా. అంటే మన పేరెంట్స్ ద్వారా లాంగ్వేజ్ నేర్చుకుంటాం, ఎవల్యూషన్ లాంగ్వేజ్ అనేది. అంతేగాని ఆర్టిఫిషియల్గా మాట్లాడుకునే భాష కాదు. అదేమంటే ఈ భాష కంటే ఇది మన సరౌండింగ్స్ అనమాట. అంటే ప్రాక్టీస్ చేసే ఉంటారు. కొంతమంది మన ముస్లిం భాష మాట్లాడతాం. కారణం ఏంటి? మన సరౌండింగ్స్ సపోర్ట్ ఉంది మనకు బాగా కంప్లీట్గా. నేను ఆ ఇంట్లో అద్దెకుంటాం వల్ల, లేకపోతే వాళ్ళ పిల్లలు మాతో ఉండటం వల్ల మనం మాట్లాడగలం. మా ఇంట్లో కూడా మాట్లాడతాం. కారణం ఏంటి? వాళ్ళు దికన్లా. ఆ విధంగా మనకు సపోర్ట్, ఇంగ్లీష్ సపోర్ట్ లేదు. సెకండ్ పాయింట్. ఇక కొన్ని పదాలు పలకాలంటే ఏ వాడని నువ్వు జస్ట్ తెలుసుకోవచ్చు. నేను చెప్పింది గ్రామర్ బుక్స్లో ఉంటుంది, కానీ ఆ ఫోనెటిక్స్ సంబంధించి ఉండవు. ఉదాహరణకి ఫ్యాషన్ మోడల్స్ అనే పదం తీసుకోండి. తర్వాత లెసన్ ప్లాన్ పదం తీసుకోండి. ప్రిజన్ బ్రేక్, ఈ 3 వర్డ్స్ చూడండి. చాలా లెసన్ ప్లాన్ మీరు చూస్తూ ఉంటారు, ప్రిజన్ బ్రేక్ న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, ఫ్యాషన్ మోడల్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే మోడల్స్, ఫ్యాషన్ మోడల్స్. ఈ వర్డ్స్ని ఇలా పలకటం అనేది జరిగే పని కాదు. ఎలాంటి వర్డ్స్ ఎలా పలకాలంటే తప్పనిసరిగా ఈ వీడియో చూడాలి మీరు. నేను తర్వాత మీకు ఆశిస్తాను. ట్రై చేయండి. ఈ వర్డ్స్ని మీరు ట్రై చేస్తే మీకు కోచింగ్ అక్కర్లేదు. చూడండి ఒకసారి చూడండి. ఫస్ట్ ఫ్యాషన్ మోడల్స్, లెసన్ ప్లాన్. ఇంకోటి ఏంటి? ఫ్యాషన్ మోడల్స్ చెప్పాము. ఇంకోటి ప్రిజన్ బ్రేక్. ఈ వర్డ్స్ని పలికేటప్పుడు ఆ వర్డ్ చేంజ్ అవుతాయి సౌండ్స్ అని. కాబట్టి తప్పనిసరిగా ఫోనెటిక్స్ మీద మాకు కమాండ్ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ సౌండ్ మోర్ పొలైట్.
Okay, let us come to this today's topic. Unit 10. In a restaurant. Lesson A. The ice cream is fantastic. Page 96. Exercise 1. Vocabulary. Menu items. Cleo's Diner. Appetizers. Tomato soup, garlic bread, onion rings, crab cakes. Side dishes. French fries, mashed potatoes, rice, mixed vegetables. Main dishes. Steak, chicken stir-fry, lamb chops, cheese ravioli. Lesson B. I'll have the fish, please. Page 98. Exercise 1. Interactions. At a restaurant. Part B. Are you ready to order? Yes, I think so. What would you like? I'll have the fish with some rice and a small salad, please. Anything else? No, I don't think so. All right. Let me check that. You'd like the fish with rice and a small salad. Yes, that's right. Would you like some water? Sure, that would be great. Thank you. E. Ordering food. I'll have the fish, please. I'd like the fish, please. Can I have the fish, please? Checking information. Let me check that. Let me read that back. Let me repeat that. In the conversation, మన ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ టీ అని చెప్పకూడదు, విల్ ఉపయోగించుకోవాలి. విల్ ఎందుకు ఉపయోగిస్తాం అనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. అంటే ఐ విల్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అనాలి, లేదా ఐ వుడ్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ వుడ్ ఉపయోగించుకోవచ్చు, లేదా సింపుల్గా కెన్ ఐ హ్యావ్ అ కప్ టీ అని. దీస్ ఆర్ ద ఎక్స్పెన్స్ వెన్ వాటింగ్ ఫుడ్. కాబట్టి మై నెక్స్ట్ వీడియో నేను చెప్పాను కదా, ఫ్యాషన్ మోడల్స్, లెసన్ ప్లాన్, ప్రెజెంట్ బ్రేక్, వీటికి అర్థాలు నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ లైక్ ఇట్, I will subscribe, like it, love it. Thank you very much.